రాజకీయ నాయకుల కంటే ఏపీలో ఒక మీడియా ఎక్కువ విమర్శలు ఎదుర్కొంటుంది. పరిస్థితులను బట్టి, నాయకులను ఉన్న పార్టీల బట్టి ఛానళ్ల ధోరణి మారుతుండడంతో సామాన్యుల నుంచి హేళనకు గురి కావాల్సి వస్తుంది. ఇప్పుడు జేసీ ట్రావెల్స్ విషయంలో మీడియా వ్యవహరించిన తీరు కూడా నెట్టింట చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ఒక టీవీ ఛానల్ను నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. నెటిజన్ల అభిప్రాయాలు ఎలా ఉన్నాయంటే, గతంలో మహబూబ్నగర్ జిల్లా పాలెం వద్ద జేసీ కుటుంబానికి చెందిన జబ్బర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురై దాదాపు 40 మంది సజీవ దహనం అయ్యారు. అప్పట్లో జేసీ దివాకర్ రెడ్డి కుటుంబం కాంగ్రెస్లో ఉంది. దీంతో ఆ సమయంలో మీడియా ఓ రేంజ్లో జేసీ కుటుంబంపై, ప్రైవేట్ ట్రావెల్స్పై విరుచుకుపడింది. అప్పుడు ఆ పరిణామాన్ని అందరూ ఆహ్వానించారు. జేసీతో తొలి నుంచి వైరం ఉన్న ఒక ఛానల్ దాదాపు 2 నెలల పాటు వరుస కథనాలు వడ్డించింది. నటుడు శివాజీతో నిత్యం చర్చలు పెట్టింది. ఇంకా ఆ ఛానల్ సీఈఓతో ఏకంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. ఆ ధర్నాకు లోక్సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ కూడా హాజరయ్యారు. ప్రైవేట్ ట్రావెల్స్ నిషేధించాలని, జేసీ ట్రావెల్స్పై కేసులు పెట్టి కఠినంగా శిక్షించాలని ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు మీడియా ఛానల్ వారు. ఇక టీవీ ఛానల్లో నటుడు శివాజీ చేసిన హడావిడి అంతా ఇంత కాదు. అయితే ఇప్పుడు కూడా జేసీ ట్రావెల్ బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. 11 మంది చనిపోయారు. పోస్ట్ మార్టం కూడా చేయకుండానే శవాలను ప్యాక్ చేసేందుకు కృష్ణా జిల్లా యంత్రాంగం సిద్ధమైపోయింది. కానీ పాలెం దుర్ఘటనపై విరోచితంగా పోరాడుతున్నట్టు బిల్డప్ ఇచ్చిన మీడియా ఛానళ్లు ఇప్పుడు నోరెత్తడం లేదు. ఇంకా పైగా ఆ ఛానల్ ప్రతినిధి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీలు లేవు. జేసీ ట్రావెల్స్ నిషేధించాలంటూ ఆ ఛానల్లో భారీ కథనాలు లేవు. నటుడు శివాజీ ఇప్పుడు ఎక్కడున్నారో తెలియదు. జేసీ ట్రావెల్స్ యాజమాన్యంపై కనీసం కేసు కూడా లేదు. అయినా సరే మెరుగైన సమాజం కోసం పనిచేస్తున్న మురుగు ఛానళ్లు ప్రశ్నించలేదు. టీవీ ఛానళ్లు ఇలా వ్యవహరించడానికి కారణం ప్రస్తుతం జేసీ దివాకర్ రెడ్డి తమకు ఇష్టమైన టీడీపీలో ఉండడమేనని నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. మొత్తం మీద పాలెం దుర్ఘటన సమయంలో ఆ సదరు ఛానల్ వ్యక్తి, శివాజీ, ఇతర మీడియా ఛానల్ స్పందనకు, ఇప్పుడు నందిగామ బస్సు ప్రమాద ఘటనపై స్పందనకు 1000% తేడా ఉండడంతో మీడియా కూడా సోషల్ మీడియాలో బట్టలు ఉడదీయించుకోవాల్సి వస్తుంది. అది సంగతి.